అమరావతి అభివృద్ధికి 2 లక్షల కోట్లు సాధ్యమా అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నదీ గర్భంలో నిర్మాణాలు చేపడుతున్నామని జగన్ చెబుతున్నారని, అవన్నీ అసత్యాలని కొట్టిపారేశారు. తాము ఎక్కడ కూడా నదీ గర్భంలో నిర్మాణాలు చేయడం లేదన్నారు. జగన్ పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడాలని సూచించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ను జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నదీ గర్భంలో నిర్మాణాలు చేపడుతున్నామని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. చాలా క్లియర్గా శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి, ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది. ఆ ఇండెక్స్లో వాటరు, రైల్వే, నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు. హై ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారంటే అమరావతికే ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఆయన రకరకాలుగా రాశాడు, రకరకాల ప్లేస్ అన్నీ సజెస్ట్ చేస్తూ తర్వాత ఒక ఇండెక్స్ ఇచ్చాడు. ఎక్కడ విజయవాడ, గుంటూరు, లేకుంటే ప్రకాశం, లేకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆ ఇండెక్స్లో చాలా క్లియర్గా ఇచ్చిన పాయింట్లో మెజారిటీ పాయింట్స్ ఇక్కడే ఇచ్చారు. మీరంతా స్టడీ చేయాలి. పైన ఏదో మైండ్ నెగటివ్ పెట్టుకొని నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి. తరోగా స్టడీ చేయండి, పిన్ పాయింట్గా మాట్లాడండి. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం, దాన్ని చేస్తాం. అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజలను మాత్రం అడ్డదారులు పట్టించారు. ఖచ్చితంగానండి. ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీస్, స్మార్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఏ విధంగా ఆపాలని ఈ మధ్య రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన వీళ్ళు ముందుకెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ మాట ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేసాము. ఇవాళ స్టేట్మెంట్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తా 4-5 నెలలు ఉండేది. ఈసారి ఆ కన్సర్న్ అధికారులకు పంపించి అది సాల్వ్. వన్ రోడ్ ఒక్కటి మిగిలిపోయింది. వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ఏంది, ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాం,